తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో 75 మంది స్వాతంత్ర సమరయోధుల ఫోటోల్ని పెట్టడం జరిగింది. ఆ 75 మందిలో ఒక వ్యక్తి ఫోటోని తొలగించాలని పెద్ద ఎత్తున మ్యూజియం దగ్గర ఆందోళన జరుగుతూ ఉన్నాయి. దాని మీద అనేక వివాదాలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వం 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ఈ 75 మంది స్వాతంత్ర సమరయోధుల ఫోటోల్ని ఈ మ్యూజియంలో పెట్టారు. అసలు ఎందుకు ఒక వ్యక్తి ఫోటో తీయాలని ఉద్యమం జరుగుతుంది? అసలు ఎవరా వ్యక్తి, ఏమిటి ఆ వ్యక్తి పట్ల ఉన్న అభ్యంతరాలు అనేది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ వ్యక్తి పేరు వినాయక్ దామోదర్ సావర్కర్. ఈ సావర్కర్ యొక్క ఫోటోని తీసేయాలని ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది. దాని మీద అనేక వివాదాలు, ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి. ఒకవైపు బీజేపీ ప్రభుత్వం సావర్కర్ ని స్వతంత్ర సమరయోధుడిగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. మే 28న ఆయన జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా తన ఒక వీర సావర్కర్ గా ప్రచారం చేస్తూ ఒక ప్రయోగం అనేది దేశవ్యాప్తంగా చేస్తుంది. ఆ రకంగా తన్ని స్వతంత్ర ఉద్యమ నాయకుడిగా ప్రచారం బీజేపీ తీసుకుంది. అదే సందర్భంలో కొంతమంది విమర్శకులు చేస్తుంది ఏంటంటే, సంఘ్ పరివార శక్తులకి, బీజేపీ లాంటి శక్తులకి అసలు స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళ భాగస్వామ్యమే లేదు. స్వతంత్ర ఉద్యమంలో తమ భాగస్వామ్యం సంఘ్ పరివారికి లేదు కాబట్టి ఆ ఉద్యమంకి ఏదో రకంగా అప్పటి నాయకుల్ని దాంట్లో చొప్పించి వాళ్ళ స్వతంత్ర సమరయోధులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడంలో భాగంగానే సావర్కర్ ను కూడా ఇప్పుడు జాతీయోద్యమ నాయకుడిగా చేస్తున్నారనే విమర్శలు కూడా ముందుకు వస్తా ఉన్నాయి. అసలు ఎందుకు ఈ విమర్శలు, వీటిలో ఉన్న వాస్తవాలు ఏమిటనేది ఒకసారి మనం పరిశీలించాలి. హైదరాబాద్లోనే కాదు, కేరళలో కూడా మేలో 2022లో ఈ సందర్భంగానే అమృత మహోత్సవంలో భాగంగానే అక్కడున్న ప్రఖ్యాతిగాంచిన త్రిశూర్పురాలోని ఉత్సవాలలో కూడా సావర్కర్ ఫోటో పెట్టడం అనేది ఇప్పుడు వివాదంగా అక్కడ వచ్చింది. దాని మీద పెద్ద ఎత్తున అక్కడ ఉన్న అధికార సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అక్కడ ఉత్సవాల నుంచి ఆ ఫోటోను కూడా తొలగించారు. కేరళలో ఉన్న సాంప్రదాయం ఏమిటి అని చూసినప్పుడు అక్కడ త్రిశూర్ ఉత్సవాలలో ఎవరైతే స్వతంత్ర ఉద్యమంలో భాగస్వాములయ్యారో గాంధీ, భగత్ సింగ్ తో పాటు అక్కడ లోకల్ గా కేరళకు సంబంధించిన జాతీయోద్యమ నాయకుల ఫోటోలు గొడుగులపై ముద్రించి ఆ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయటం అనేది జరుగుతుంది. ఆ రకంగా సావర్కర్ ఫోటోను కూడా ముద్రించారు. దీన్ని ఏమిటని ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ మేరకే మేము ముద్రించామనేది అక్కడ అధికారులు వివరించారు. దాని తర్వాత దాన్ని తొలగించడం కూడా జరిగింది. అదే కాదు, ఈ సావర్కర్ ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా చాలా ప్రయోగాలు చేసింది. బీజేపీ సొంత అధికారంలో ఉన్న యూపీలో కూడా 2021లో అసెంబ్లీలో గ్యాలరీలో సెంట్రల్ హాల్లో సావర్కర్ ఫోటో పెట్టడానికి ఇక్కడ ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలందరి నుంచి విమర్శ రావడం జరిగింది. జాతీయోద్యమ నాయకుల సరసన దేశద్రోహి, స్వాతంత్ర ద్రోహి ఫోటో ఉంచడం అనేది కరెక్ట్ కాదు, సావర్కర్ స్వాతంత్రోద్యమ ద్రోహి అని అక్కడున్న పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేయడం ఫలితంగా అక్కడ అది వివాదంలోకి వచ్చింది. అదే కాదు, కర్ణాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా 47వ ఫ్లైఓవర్ కి సావర్కర్ పేరు పెట్టాలని ప్రయత్నం చేయడం కూడా వివాదాల్లోకి రావడం జరిగింది. ఈ రకంగా దేశవ్యాప్తంగా తన ఫోటోని వివిధ అంశాలలో భాగస్వామ్యం చేయడానికి బీజేపీ ప్రయత్నించినప్పుడల్లా అక్కడున్న ప్రతిపక్ష పార్టీలు లేదా ప్రజల నుంచి తీవ్రమైన నిరసనలు, వ్యతిరేకతలు రావటం జరిగింది. ఎందుకు ఒక స్వతంత్రోద్యమ నాయకుడని బీజేపీ చెప్తున్న వ్యక్తి పట్ల ఈ నిరసన ఎందుకు వస్తుంది? అసలు ఏమిటి సావర్కర్ చరిత్ర? ఆయన వ్యతిరేకించడానికి విమర్శకులు చెప్తున్న కారణాలు ఏమిటి అనేది చూడాలి. ఆయన నిజంగా స్వాతంత్రోద్యమ నేత కాదా? స్వాతంత్ర ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తి? అసలు ఏది నిజం? ఆయన చరిత్ర మొత్తాన్ని పరిశీలిస్తే మాత్రమే మనం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. నిజంగా ఆయన స్వతంత్రోద్యమ నాయకుడా, లేదు ఆరోపించినట్టు స్వతంత్రోద్యమ ద్రోహి అనేది మనందరం ఒక కంక్లూడ్కి రావడం జరిగింది. కాబట్టి ఆయన చరిత్రని పరిశీలించాలి. బాల్యం నుంచే సావర్కర్ హిందూవాదిగా ముందుకు రావడం జరిగింది. 12 సంవత్సరాల వయసులో ఈ మత ఘర్షణలో తన భాగస్వామ్యై మసీదులు కొలగొట్టే బృందంలో కూడా తన భాగం కావటం జరిగింది. ఒక రకంగా దుందుడుకువాద హిందుత్వవాదిగా చిన్నప్పటి నుంచి సావర్కర్ ముద్దబడిన చరిత్ర అనేక పుస్తకాల్లో ఆయన మీద రాసిన అనేక మంది చరిత్రకారులు చెప్తున్న దాన్ని బట్టి ఆయన చరిత్ర అలా ఉంది. 1906-7 సంవత్సరాలలో అప్పుడు జరుగుతున్న జాతీయోద్యమంలో భాగంగానే
ఆ క్రమంలో జరుగుతున్నప్పుడు ఈయన ఒక కలెక్టర్ని చంపడానికి ప్రయత్నం చేశాడు, దానికి సంబంధించిన పెస్టోల్ని అందించాడు, దుందుడికి వాది వ్యవహరించారని ఈయన మీద కేసులు మోపబడ్డాయి. 1911లో ఈయన్ని జైల్లో వేయటం జరిగింది. ఆ రకంగా అండమాన్ సెల్యులర్ జైల్లోనే ఈయన్ని వేయటం జరిగింది. అక్కడి నుంచి ఆయన జైలు జీవితం ప్రారంభమైంది కాబట్టి, జైలు జీవితం అనుభవించింది కాబట్టి ఆయన స్వతంత్ర ఉద్యమ నాయకుడు అని పెద్ద ఎత్తున బీజేపీ సంఘ పరివార శక్తులు సావర్కర్ను ఒక వీర సావర్కర్ గా ప్రచారం చేయటం, స్వతంత్ర ఉద్యమ నాయకుడిగా ప్రచారం చేయటం అనేది ప్రారంభమైంది. ఆ జైలు జీవితాన్ని వాళ్ళు ఉదాహరణగా చూపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ అదే జైలు జీవితం సావర్కర్ యొక్క వ్యక్తిత్వాన్ని, సావర్కర్ యొక్క అంశాన్ని ప్రపంచానికి తీసుకురావడం జరిగింది. ఆ జైల్లో ఆయన వ్యవహరించిన అంశాలే సావర్కర్ యొక్క చరిత్రను నిర్ణయించింది. ఏం జరిగింది జైల్లో? ఆ జైల్లో పోయిన తర్వాత 1 నెల నుంచి సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు రాయటం జరిగింది. ఆ లేఖల్లో ఏం రాశాడు అంటే, తన్ను క్షమించండి, క్షమాభిక్ష పెట్టండి, నన్ను విడిచిపెట్టండి అని, నన్ను విడుదల చేయాలి, విడుదల చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటానని క్షమాభిక్ష లేఖలు ఆయన రాయటం జరిగింది. సుమారు అండమాన్లో 80,000 మంది 1860 నుంచి 1940 వరకు 80,000 మంది స్వతంత్ర ఉద్యమ నాయకత్వంలో భాగస్వామ్యంలో, పోరాటాల్లో భాగస్వామ్యంలో అండమాన్ సెల్యులార్ జైల్లో ఉన్న వాళ్ళు చాలా చిత్రహింసలకు గురయ్యారు. దాంట్లో అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 80,000 మందిలో ఒకే ఒక్కడు క్షమాపణ భిక్షతోటి బయటపడ్డ పరిస్థితి. ఆ ఒకే ఒక్కడు ఎవరు అంటే సావర్కర్. ఎలా సావర్కర్ బయటకు వచ్చాడు జైలు నుంచి అన్నప్పుడు 7 సార్లు, ఈ చరిత్రకారులు చెబుతున్నది, ప్రభుత్వ లెక్కల్లో ఉంది, ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని వేడుకుంటూ రాసిన క్షమాభిక్ష లేఖలు కూడా బయటికి రావడం జరిగింది. 7 సార్లు బ్రిటిష్ ప్రభుత్వాన్ని నన్ను క్షమించండి, నన్ను విడుదల చేయండి అని తను లేఖలు రాసిన పరిస్థితి. ఆ లేఖల్లో ఏమి కోరాడు, ఏమి ఆ లేఖల్లో ఆయన ప్రస్తావించడం చూసినప్పుడు, బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటాను, నన్ను విడుదల చేస్తే రాజకీయాలకు దూరంగా ఉంటాను, అసలు దాంట్లో భాగస్వామ్యంగాను, అదే సందర్భంలో ఒక దారి తప్పిన పిల్లలని ఎట్లయితే తండ్రిని ఆశ్రయించి క్షమించడం జరుగుతుందో, ఆ రకంగా నేను ఒక దారి తప్పిన వ్యక్తిని 1906-7 ప్రాంతాల్లో దేశంలో ఉద్రిక్తతలు నెలకొన్న ఆ సందర్భంలో నేను కూడా ఒక దారి తప్పి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాను. కాబట్టి ఒక దారి తప్పిన కొడుకుని క్షమించి ఎట్లయితే దగ్గర తీసుకుంటా ఆ రకంగా నన్ను కూడా బ్రిటిష్ ప్రభుత్వం చూడాలి అని తను తప్పు చేసినట్టు స్పష్టంగా ఒప్పుకుంటా. అంటే ఆ ఉద్యమంలో భాగస్వామ్యం కావటం, తను చేసిన తప్పని బ్రిటిష్ వాళ్ళకి క్షమాపణ చెప్తూ ఒప్పుకోవటం అనేది జరిగింది. ఆయనే కాదు, తనలాగా చాలా మంది యువత దారి తప్పి ఉన్నారంటే దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనటం సావర్కర్ దృష్టిలో దారి తప్పటం. కాబట్టి అటు దారి తప్పిన వాళ్ళందరూ నేను మళ్ళీ మీ దారిలో తీసుకొస్తానంటే బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా తీసుకొస్తాను, అందుకే నన్ను విడుదల చేయండి అని బ్రిటిష్ కి లేఖ రాయడం జరిగింది. ఆ రకంగా బ్రిటిష్ యొక్క తొత్తుగా వ్యవహరించడానికి, బ్రిటిష్ కి అనుకూలంగా వ్యవహరించడానికి ఆయన ప్రయత్నం చేసిన సందర్భంలో ఆయన్ని 1924లో జైలు నుంచి బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. జైలు నుంచి విడుదల చేయటమే కాదు, జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఆయన అనేక రకాలుగా దేశానికి అనుకూలమైన నిర్ణయాల కంటే దేశానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో సావర్కర్ పాల్గొనలేదు, దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అదే సందర్భంలో ఇంకొక ఆరోపణ ఏమిటంటే, సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని నిర్మించి బ్రిటిష్కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న క్రమంలో సావర్కర్ దాన్ని వ్యతిరేకించడం జరిగింది. దాన్ని అణచివేయడం కోసం, దాన్ని ఓడించడం కోసం బ్రిటిష్ వాళ్ళు సైన్యం తయారు చేస్తున్న క్రమంలో ఆ సైన్యంలో దేశంలోని యువకులను చేర్చడం కోసం సావర్కర్ ప్రయత్నం చేసి యువకుల్ని బ్రిటిష్ సైన్యంలో చేర్చడం జరిగింది. అంటే దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న సైన్యంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. అదే క్రమంలో గాంధీజీ హత్య 1948లో గాంధీజీ హత్య జరిగింది. ఆ హత్యలో కూడా గాడ్సే గాంధీజీని హత్య చేయడం జరిగింది. గాడ్సేతో పాటు సావర్కర్ కూడా గాంధీ హత్యలో సహకుట్ర ఉంది అనే పేరుతో ఆయన మీద కేసు నమోదైంది. కోర్టులో విచారణ జరిగింది, కానీ సరైన సాక్ష్యాలు సమర్పించలేదనే పేరుతోటి ఆ కేసు నుంచి సావర్కర్ బయటపడటం జరిగింది. ఇవన్నీ మొత్తంగా చూస్తే ఏమిటంటే, సావర్కర్ జీవిత చరిత్ర మొత్తం బ్రిటిష్ దగ్గర క్షమాభిక్షను వేరుకోవటంతో మొదలుకొని జైలు నుంచి విడుదలైనాకలు కూడా జాతీయోద్యమంలో భారతదేశానికి అనుకూలంగా కాకుండా బ్రిటిష్ కు అనుకూలంగా వ్యవహరించిన చరిత్ర కూడా స్పష్టంగా కానుస్తుంది. కాబట్టి దేశ జాతీయోద్యమ నాయకుడు హోదాని సావర్కర్కి ఇవ్వటం అంటే అది స్వాతంత్ర ఉద్యమ నేతలను అవమానించడం అనేది ఇంకోటి.
అదే సందర్భంలో భగత్ సింగ్ పక్కన సావర్కర్ ఫోటోను పెట్టడం కూడా వివాదమైంది. ఎందుకంటే భగత్ సింగ్ జైల్లో ఉన్నాడు, 23 సంవత్సరాల కాలంలో ఉరికమ్మం ఎక్కాడు. తను తల్లిదండ్రులు, గాంధీజీ, మిగతా వాళ్ళు కూడా బ్రిటిష్ కి క్షమాభిక్ష లేఖ రాస్తే నేను వదిలేస్తానని చెప్పినా గానీ తను బ్రిటిష్ దగ్గర క్షమాభిక్షకి పోకుండా నేను ప్రాణాలని ఇస్తా తప్ప బ్రిటిషర్ని క్షమాపణ కోరనని చెప్పి దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్రోద్యమ నేత భగత్ సింగ్. అదే సందర్భంలో తన ప్రాణాలు పోతాయని భయపడి బ్రిటిష్ దగ్గర క్షమాపణ ఏడుకొని దేశానికి ద్రోహం చేసి క్షమాభిక్షతోటి బయటపడ్డ వ్యక్తి సావర్కర్. ఇట్లాంటి వ్యక్తిని భగత్ సింగ్ పక్కన ఇద్దరిని చేరుస్తూ ఫోటోలు పెట్టడం అంటే ఈ దేశ స్వాతంత్ర ఉద్యమ నేతలను అవమానించడమే. కాబట్టి సావర్కర్ చరిత్ర మొత్తం దేశానికి వ్యతిరేకమైన చరిత్ర. ఆ రకంగా స్వాతంత్ర ఉద్యమంలో తన పాత్ర ఏమి లేకపోయినా కానీ బీజేపీ కావాలనే తనని స్వతంత్ర ఉద్యమ నేతగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేది వాస్తవం. కాబట్టి సావర్కర్ ఫోటో ఎక్కడ పెట్టినా కానీ నేను దేశాన్ని జాతీయోద్యమ నాయకుడు కాదు, ఇది జాతీయోద్యమానికి వ్యతిరేకి అనే ప్రజల్లో బలంగా అభిప్రాయం ఉంది. దాన్ని తూడ్చివేయటం కోసం ఈ రకమైన పన్నాగాలు బీజేపీ చేస్తుంది అనేది వాస్తవం. అయినా చరిత్ర ప్రజలందరికీ తెలుసు, ఎన్ని రోజులు కూడా చరిత్రను దాయటం అనేది బీజేపీకి సాధ్యం కాదు.